అల్లు అర్జున్ గారు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈరోజు బెనిఫిట్ షోలో అయితే బిస్కెట్ అయిపోయింది. అయితే మాత్రం ఒక్కొక్కరిని ఏ పార్ట్కి ఆ పార్టు ఇర్చేసి ఏ కీలుకి ఆ కీలు ఇర్చేసి మడత మంచం మీద పండ గేమ్ చేంజర్ మూవీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. అల్లు అర్జున్ గారు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈరోజు బెనిఫిట్ షోలో అయితే బిస్కెట్ అయిపోయింది. నిజంగా గేమ్ చేంజర్ మూవీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక విషయం పైన అయితే మాట్లాడడం జరిగింది. ఇక నుంచి అయితే సినిమా రేట్లు పెంచడం కానీ, బెనిఫిట్ షోలకు కానీ, ప్రీమియర్ షోలకు కానీ పర్మిషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వమని చెప్పారు. అయినా సరే ఒక మెట్టు ఒక అడుగు వెనక్కి తీసుకొని ఈరోజు సినీ ఇండస్ట్రీకి అంటే రేవంత్ రెడ్డి గురించి మన అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. సో దీన్ని అయితే మనం కాదనికి లేదు. కాకపోతే కొంతవరకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం అయితే ఇచ్చారు. మరి హైప్లో కాకుండా ఏదైతే మన పుష్పకి అయితే 700 1000 కాకుండా సో మీడియంగా అంటే ఒక వారం రోజులు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ వారం రోజులు కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్లో కొన్ని వచ్చేసి 150 రూపాయలు పెంచుకునే వరకు ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి కదా, 100 రూపాయలు వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. కేవలం ఇది కూడా 1 డే మాత్రమే. ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ అయితే 10వ తారీఖు రిలీజ్ అవుతుందో ఆ 10వ తారీఖు ఒక్కరోజు మాత్రమే ఈ రేటు పెంచుకోవాలి. ఇంకా మిగతా 6 డేస్ ఏవైతే ఉంటాయో అందులో వచ్చేసి మల్టీప్లెక్స్ థియేటర్లో 100 రూపాయలు మాత్రమే పెంచుకోవాలి. సింగిల్ స్క్రీన్లో మాత్రం 50 రూపాయలు. సో ఈ వారం రోజు ఇలా నడుస్తుంది. ఆ వారం తర్వాత యథార్థంగా సో ఇక పాత రేట్లు ఏం వచ్చడం అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ షో అంటే ప్రీమియర్ షో బెనిఫిట్ షో అయితే కంప్లీట్గా లేనే లేదు 1 గంటకి వేసే షో. ఇప్పుడు ఏముంది ప్రీమియర్ షోకి కొంతమంది మెగా హేటర్స్ ఉంటారు కాదు కదా, ఖచ్చితంగా ఉంటారు కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే థియేటర్ దగ్గరికి వెళ్ళేసి సినిమా చూస్తారు. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే సినిమాని ట్రోల్ చేయడానికి, సినిమా బాగాలేదు, సినిమా మీద బురద జల్లడానికి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే అరే సినిమాలో బాగాలేదు, సినిమాలో హీరో యాక్టింగ్ బాగాలేదు, ఫైట్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, సినిమా ఫ్లాప్ అది ఇది అని మాట్లాడతారు కొంతమంది హేటర్స్ వచ్చి. మీకు చెప్పదలుచుకుంది ఏదంటే సినిమా నచ్చితే వచ్చి రివ్యూ ఇవ్వండి. సినిమా మీకు నచ్చలేదు అనుకోండి జేబులో చేసుకొని ఉద్దం మూసుకొని దెంగేయండి. అంతేగాని సినిమా దెంగింది అని మాట్లాడితే మాత్రం ఒక్కొక్కరిని ఏ పార్ట్కి ఆ పార్టు ఇర్చేసి ఏ కీలుకి ఆ కీలు ఇర్చేసి మడత మంచం మీద పండాల్సి వస్తుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. అండ్ మెగా ఫ్యాన్స్ కూడా నేను ఇంకోటి విషయం చెప్పేది ఏంటంటే సినిమాని చూడండి. అంటే ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళేసి పెద్దగా అరవడాలు, పక్కనోనికి డిస్టర్బ్ చేయడాలు, గొడవలు మాత్రం పడకండి. థియేటర్లో అదేంటి క్రాకర్స్లు, టపాకాయలు కాల్చడము, బాంబులు పేల్చడం సో ఇలాంటివి చేయకండి. సో సినిమాగా చూడండి. మనం 3 గంటల ఆనందానికి కోసం సినిమాకి వెళ్తున్నాం, అంతేగాని విషాదాన్ని కొని తెచ్చుకోకండి. అసలు ఇదే విషయం మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. చేతులు జోడించి దండం పెట్టి కూడా చెప్పారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాగానే చూడండి. అర్థమవుతుందా? తొక్కిసలాటల్లో మీద పడి కింద పడాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందరికి దొరుకుతాయి. టికెట్లు దొరకకపోయినా మార్నింగ్ షో కాకపోయినా ఈవినింగు నైటు సో చాలా షో ఈ రోజు కాకపోయినా రేపైనా చూడండి. అంతేగాని అతి ఉత్సాహానికి పోకి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు.